హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ఎంజే. బెంగళూరుకి వెళ్ళి షాపింగ్ చేయకపోతే అస్సలు బాగోదు కదా. లాస్ట్ టైం బెంగళూరుకి వచ్చినప్పుడు జయానగర్ కవర్ చేసాం. అందుకోసమే ఈసారి చిక్పేటకి వెళ్ళాము. ఈ చిక్పేట్ మన హైదరాబాద్లోని కోటి బేగం బజార్ లాగా అన్నమాట. కాకపోతే ఈ చిక్పేట్ చాలా పెద్ద మార్కెట్ అండి. మా వదిన వాళ్ళు కుడ్లు గేట్ అనే ఏరియాలో ఉంటారు. ఇక్కడ నుండి క్యాబ్ బుక్ చేసుకున్నాం. కానీ ఎందుకో చాలా తక్కువ క్యాబ్ కాస్ట్ అయిందండి. దారిలో వెళ్ళేటప్పుడు జయానగర్ మీదుగా వెళ్ళాము. చిక్పేటకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది, చిన్న చిన్న సందులు, ట్రాఫిక్ జామ్లు, చిన్న చిన్న షాపులు. నాకు తెలిసి 2 రోజులు షాపింగ్ చేసినా ఇంకా తిరగాల్సిన ప్లేసెస్ ఉంటాయేమో అనిపించింది. ఈ మార్కెట్కి అస్సలు చిన్నపిల్లలతో వెళ్ళకూడదండి. వాళ్ళని ఎత్తుకొని షాపింగ్ చేయాలంటే చాలా కష్టం కదా. మా వాడిని మా శ్రీవారు ఎత్తుకున్నాడు కాబట్టి సరిపోయింది. ఇక్కడ పెళ్లి పత్రికల హోల్సేల్ షాప్స్, చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్ షాప్స్, జ్యువెలరీ షాప్స్, లేడీస్ ఫ్యాన్సీ ఐటమ్స్, రెడీమేడ్ క్లాత్ షాప్స్, శారీస్ కలెక్షన్, ఇలా ఒకటి కాదండి, ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుంది. అయితే ఓపికగా జాగ్రత్తగా 1-2 షాపులు తిరిగి మనకు కావలసిన వస్తువులని సెలెక్ట్ చేసుకోవాలి. జాగ్రత్త అని ఎందుకంటున్నానంటే ఇక్కడ దొరికే ఐటమ్స్ కొన్ని డూప్లికేట్ కూడా ఉంటాయి. కాబట్టి మోసపోకుండా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చీప్ అండ్ బెస్ట్ అండి. కాస్ట్ వచ్చేసి చాలా అయితే బాగున్నాయి, క్వాలిటీ కూడా. ఇంకా తిరిగి ఆకలిగా ఉంటే లైట్గా టిఫిన్ తీసుకున్నానండి. ఫస్ట్ టైం రవ ఇడ్లీ టేస్ట్ చేశాను. దానిపైన నెయ్యి వేసి ఇచ్చారు. టేస్ట్ చాలా బాగా అనిపించింది. నాకు తెలిసి 1-2 కొనుక్కునే వాళ్ళకు జయానగర్ బెటర్. ఏదైనా ఫంక్షన్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కానీ, కొత్తగా బిజినెస్ పెట్టుకోవాలనుకునే వారికి ఎక్కడ పర్చేజ్ చేసుకోవాలని డౌట్ ఉంటే చిక్పేట్లో హోల్సేల్గా తీసుకున్నారంటే చాలా బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.